అయ్యో చాలు చాలు, భరించలేకపోయాను. ఎవరిని కూడా తెలియకుండా అందరి మొహం చూసి నేను నవ్వడం ఏ రోజైతే ఆపుతానో ఆ రోజు ఈ బ్యాగ్కి, ఈ వృత్తికి దండం. పోయిన 3 జన్మల్లో చేసిన పాపాలు, ఇక రాబోయే 3 జన్మల్లో చేయబోయే పాపాలు ఇప్పటికే అయిపోయి ఉంటాయి. అయిపోయాయి, ఆపేశాను. ఇక నేను ఈ పని పక్కన వెళ్ళను. హలో సార్, మీరు ఎవరితో మాట్లాడుతున్నారు? ఎరా, నిన్ను విషం కొనుక్కురమ్మని చెప్పి అరగంట పైన అవుతుంది. అది తేకుండా ఇప్పుడు ఎలకారం చేస్తున్నావా నన్ను? ఆ అమ్మాయిల రూమ్లకి పరిగెత్తుతూ వెళ్తున్నావు దొంగ. ఇటు చూడరా, చెప్పు. అయ్యో సార్, ఈ పీతాంబరం ఇప్పుడు దాకా ఒట్టి చేతులతో ఎక్కడికి వెళ్ళలేదు. సమాధానంతో ఉండండి సార్. ఇప్పుడు మీకేం కావాలి సార్? విషయం. అవును, అంతే కదా? అది తేవడానికి నేనున్నాను కదా సార్. ఇక్కడుంది కదా సార్. సోడా కావాలా? వద్దు. తినడానికి ఏమైనా? అదేంటని నేను చెప్తాను. విషం లోపలికి వెళ్ళి ముందు మండనివ్వు, దాని పని మొదలెట్టనివ్వు, తర్వాత తింటేనే కదా బాగుంటుంది. అలాగైతే ఒక పని చేయండి సార్. ఏం అక్కర్లేదు, ప్రస్తుతం నువ్వు ఇక్కడి నుంచి వెళ్తావా? నేను బయలుదేరుతాను, మీరు జాగ్రత్తగా తాగండి. అలాగే వెళ్ళు. దినేష్, ఇప్పుడు తాగుతున్న ఈ స్మాల్తో మేము అస్సలు బేరర్, ఎస్ సార్. 2 చిల్లీ చికెన్స్, చికెన్ నూడిల్స్. సరే సార్. త్వరగా. ఏం కావాలో ఆర్డర్ చేయండి, ఏది కావాలన్నా ఇప్పిస్తాను. అవునవును, మా ఫ్రెండ్ ఇప్పిస్తానని చెప్పాడు. ఏది కావాలన్నా తినొచ్చు. సార్, ఇంకా 2 రావాలి, వచ్చినాక ఆర్డర్ చేస్తాను. ఏయ్ కమ్ ఆన్, ఎస్. ప్లీజ్ ఆర్డర్ చేయండి. వాళ్ళు కూడా రాని. వాళ్ళు వచ్చినప్పుడు చూసుకోవచ్చులే. కాశ్మీరీ యాపిల్ లాగా ఉంది. ఈ ముసలాడికి బలి దొరికింది. ఏయ్, అతను ఆ అమ్మాయి నాన్న అయింటాడు. నానైతే మనకి లైన్ క్లియరే. నోరుముయిరా, ఇది నా ఊరు, నేను చెప్పిందే చట్టం. అమ్మాయి చూడటానికి అందంగా ఉంటే ఒకసారి అలానే టచ్ చేస్తాం. అదా విషయం. ఎంతో అందమైన అమ్మాయిని తీసుకుని ఎవరిక్కడికి వచ్చారు? వాళ్ళు మీ ఊరు వాళ్ళని అంటున్నావా? అది చూసి నేను నెమ్మదిగా ఉండాలంటున్నావా? నువ్వెవడ్రా? నేనిక్కడ మెజిస్ట్రేట్, అర్థమైందా? ఊరికే అరవకుండా క్షమాపణ అడిగి వెళ్ళిపో. పోరా రండి.
ఇతనుకు మీ నాన్న వయసు ఉంటుందిరా. మీ పేరేంటి? రుద్రమనాయుడు. రుద్రమనాయుడు. ఆ. తిను మీ అమ్మాయినా? వయసు వచ్చిన అమ్మాయిల్ని ఇలా హోటల్స్కి తీసుకురాకూడదు. త్వరగా పెళ్లి చేసేయండి. ఏంటి, అర్థమైందా? తలదాకా విషయం ఎక్కింది. ఇప్పుడు నాకు ఎవరు సహాయం చేస్తారు? ఎవరైనా ఉన్నారా? ఉన్నారా? ఇలా అరిచి అరిచే నేను చనిపోతానేమో. ఎవరు వినట్లేదు. ఎవరైనా ఉన్నారా? మీరు ఇక్కడి నుంచి అరిస్తే అస్సలు ఏమీ వినపడదు. అక్కడ కింద గొడవ జరుగుతుంది. నీ పేరేంటి? పీతాంబరం. ఆ, పితా కాదు, పీత. పీత పీతాంబరం అంతే కదా? అవును. ఆ. తినడానికి ఏమైనా ఉందా? చికెన్ ఫాక్స్, న్యూ చికెన్, స్నేక్ నూడిల్స్, శాండ్విచెస్, ఫ్రైన్ ఫాక్, మ్యాక్ మ్యాక్ ఫ్రై. ఎరా, నేను ఏది అడిగినా తెస్తావా? సరే సార్. అన్నీ ఏదైనా దొరుకుతుంది సార్. ఇక్కడ చామగడ్డ దొరుకుతుందా? ఇక్కడ చామగడ్డ దొరకదే సార్. ఇక్కడ అన్నీ కాస్ట్లీగానే ఉంటుంది. అయితే నువ్వు ఒకటి చెయ్యి, తిరిగి కొరకనిది ఏదైనా తీసుకురా. ఏం ఇబ్బంది లేదు. ఒకవేళ అది నన్ను తిరిగి కొరికినా నేను దాన్ని కొరికేస్తాను. సరేనా? ఏది ఇచ్చినా మీరు కొరుక్కునే తింటారు. ఏయ్, ఎవరు కొరుకుతారో చూస్తా. ఈ హోటల్లో మర్యాదగా రూమ్ తీసుకున్న వాళ్ళం మేము. రెస్టారెంట్లో మందు తాగి వాళ్ళు పోకిరి వేషాలు వేస్తున్నప్పుడు నువ్వు ఎక్కడున్నావు? నేను అక్కడే ఉన్నాను. అవును, ఉన్నాడు. 2 చేతులు కట్టుకుని దిక్కులు చూస్తున్నాడు. వాళ్ళ పొజిషన్ మెయింటైన్ చేయలేకపోతే అప్పుడు నువ్వు మేనేజర్ అనే పదవిలో ఎందుకున్నావు? వీడికంటే ఆ టీ ఇచ్చే రూమ్ బాయే బెటరా. అవును, ఎప్పుడు ఇక్కడికి వస్తారు సార్. ఆయన రెగ్యులర్ కస్టమర్. ఆయన్ని ఎదిరిస్తే ఈ హోటల్ని రన్ చేయలేం సార్. ఓహో, ఒకవేళ వాళ్ళు మళ్ళీ రాత్రికి వచ్చారంటే వాళ్ళందరికి వంటలు చేసి పెడతావేంటి? ఇకపై అలా జరగదు సార్. ఏమన్నా జరిగినా అది నేను చూసుకుంటాను సార్. ఇదిగో చూడరా, ఇంకా మనం ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండకూడదు. వెంటనే వెళ్ళిపోవాలి. ఇక్కడి నుంచి బయలుదేరటం మాత్రం కాదు, డీటెయిల్ గా ఒక కంప్లైంట్ రాసి ఎక్కడ ఇవ్వాలో అక్కడ ఇచ్చే వెళదాం. అంతే. మనం ఎవరో అప్పుడే తెలుస్తుందిరా. ధైర్యం ఉన్న మేనేజర్ ని అప్పుడే వీళ్ళు తీసుకొచ్చి అపాయింట్మెంట్ చేస్తారు. లేకపోతే వీళ్ళందరూ అలాగే ఉంటారు. We will vacate right now. వద్దు సార్, రూమ్ వదిలి వెళ్ళొద్దు. ఇప్పుడు మీరు వేకెట్ చేసి వెళ్ళారంటే అది నాకు బ్లాక్ మార్క్గా ఉంటుంది. కంప్లైంట్ చేస్తే నా ఉద్యోగం పోతుంది. అప్పుడు నా ఫ్యామిలీ రోడ్డున పడుతుంది సార్. అర్థం చేసుకోండి సార్. ఇలా చూడండి మేడం, నన్ను ఒక అన్నయ్యగా అనుకోండి. రూమ్ వెకేట్ చేయొద్దని చెప్పండి మేడం. ఇలా చూడండి, వదిలేయండి. ఈ ఒక్కసారికి క్షమించండి. ప్లీజ్ డియర్, లెట్ us forgive. ఇలా చెబితే ఎలా అమ్మా? సార్ ప్లీజ్. వీడు ఎలా నడుచుకున్నాడో తెలుసా? వదిలేయండి, పర్వాలేదులే. ఏంటి చెప్పేది? మేమే చెప్తున్నాం కదా. నువ్వు వెళ్ళు. వెళ్ళరా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఊరికే బిల్డప్ ఇచ్చానంతే. లేకపోతే ఈ అర్ధరాత్రి మనం ఎక్కడికి వెళ్తాం చెప్పు? నాకు అదే ఆలోచన వచ్చిందిరా, అందుకే కొంచెం బెదిరించి పంపించేశా. మంచి పని చేశాం. మీతో రావడం వల్ల మీకు ప్రాబ్లంగా ఉందా? అవును, మనతో ఉన్నందుకే కదా ఈ సమస్య వచ్చింది. హే, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నిజం చెప్పాలంటే మీరు మాతో ఉన్నందువల్లనే అనవసరంగా గొడవలంతా ఎందుకులే అనుకొని వాళ్ళని నేను వదిలేసా. అవును, లీవ్ ఇట్. మనం వేరే ఇంకేదైనా మాట్లాడుకుందాం. అయ్యో, మాట్లాడడం మొదలెట్టిందంటే ఇది ఆపనే ఆపదు. ఇప్పటికే చాలా టైం అయింది. నేను నిద్రపోవాలి. నేనెవరు వద్దని చెప్పారు? సో గుడ్ నైట్. మీరు చదివింది కోయిడ్ కాలేజ్లోనా, మెన్స్ కాలేజ్లోనా? నేను మెన్స్ కాలేజీలో. నేను కూడా. మిస్ చేశారు. కోయిడ్ కాలేజ్లో చదివితేనే కదా ఒక థ్రిల్ ఉంటుంది. ఓ. నేను చదివింది కోయిడ్లోనే. అయ్యో, ఏమైంది? అక్కడి నుంచే సౌండ్ వచ్చింది. అవును. ఏంటిది? ఏంటబ్బా? అయ్యో, మీరు ఆగండి. మీరెక్కడికి కూర్చోండి. తను అలాగే చేస్తుంది. ఏదైనా చూసి భయపడి ఉంటుంది. ఏమైంది? ఏమైంది? అది నాకు ఒక ఆశ. మీరు చేస్తారా? ఏదైనా చెప్పు, నేను చేసి పెడతా. కుదరదని చెప్పకూడదు. ఏయ్ చెప్పు. నేను ఆ, నిద్రపోవాలి. అది నిద్రపోదాం. కాసేపాకి నిద్రపోదాం. ఇప్పుడే నిద్రపోవాలి. మనం కొంచెం మాట్లాడుకుని తర్వాత పడుకుందాం. ఆ.
అది ఎంత బాగుండేదో తెలుసా? రాజుకి టామీ ఇచ్చిన లెటర్ ఇప్పుడు ఫ్రీజ్ చేతిలో ఉంది. తను అది తీసుకొచ్చేసి నాకిచ్చారు. లెటర్ చదివి నాకు చాలా కోపం వచ్చింది. అందరి ముందు నేను దాన్ని కాల్చి పడేశాను. అందరి ముందు వాడికి బాగా అవమానం జరిగింది. ఆ తర్వాత లెటర్ మారిపోయిందని నాకు తెలిసొచ్చింది. పాపం వాడు. ఏ? నేను మాట్లాడుతూనే ఉన్నాను, మీరు కూర్చొని నిద్రపోతున్నారు. నేను నేను నిద్రపోలేదు. నువ్వు చెప్పిందంతా కూడా మనసులో తలుచుకుని అనుకుంటున్నాను. ఆ తర్వాత నాకు ప్రిన్స్ కి మంచి ఫ్రెండ్షిప్ ఏర్పడింది. ఆ. అదొక పెద్ద కథ, చాలా బాగుంటుంది. ఆ తర్వాత ఇంకొక రోజు మా కాలేజీలో ఒక ముసలి టీచర్ భార్గవ్ అనే హిస్టరీ టీచర్ తో కలిసి రొమాన్స్ చేశారు. మేమేం చేసామో తెలుసా? ఇద్దరిని లోపలే ఉంచేసి రూమ్ లాక్ చేసాం. ఆ తర్వాత 2 గంటలు. మంచిదే ఇందులో. ఓకే, ఆ తర్వాతే ఉంది. టీ తాగిన తర్వాత మీరిద్దరు మాట్లాడుకోండి. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ గుడ్ మార్నింగ్. అయ్యో, ఇంత త్వరగా తెల్లారిపోయిందా? నాకు నిద్ర వస్తుంది. తర్వాత పడుకోవచ్చు. ముందు ఇక్కడ రండి, మీకు మంచి సీన్ చూపిస్తాను. రండి సార్. రండి 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 రండి.